ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఆ వేడి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోందా? పార్టీలు అభ్యర్థుల గెలుపుపై ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారా? గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పట్టు నిలబెట్టుకుంటుందా లేదంటే వైసీపీ జెండా ఎగురువేస్తుందా? వల్లభనేని వంశీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో అడుగు పెడతారా? పోలింగ్ తర్వాత జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది? తెలుగుదేశం ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా? కంచుకోటను వైసీపీ బద్దలు కొడుతుందా? వల్లభనేని వంశీకి కలిసొచ్చే అంశాలేంటి? యార్లగడ్డ వెంకట్రావుకు సింపతి కలిసొస్తుందా? గన్నవరంలో ఎన్నికల పోరు రేంజ్లో జరిగింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే అభ్యర్థులు ఒకటే అయినా ఒకరి పార్టీలోకి ఇంకొకరు చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. 2009 నుంచి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ వరుసగా గెలుస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే గన్నవరం టీడీపీకి కంచుకోట. 2009లో దాసరి బాలవర్ధన్ రావు, 2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ పోటీ చేసి గెలిచారు. 2019లో ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ తరపున పోటీ చేశారు. యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం 838 ఓట్ల మెజార్టీతో వల్లభనేని వంశీ విజయం సాధించారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని వంశీ సత్తా చాటారు. అయితే ఇది 2019 ఎన్నికల కథ. ఆ తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఎవరికి వారే తమకు కలిసొస్తుందని అంచనా వేసుకుంటున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో గన్నవరం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగింది. ఆ సమయంలో వంశీ, యార్లగడ్డ వెంకట్రావు రామవరప్పాడు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లి రిగ్గింగ్ జరుగుతోందంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలకు దిగారు. ఈసారి రెండు వర్గాలు బాహాబాహికి దిగినప్పటికీ అది కొద్దిసేపు మాత్రమే జరగడం, పోలీసులు రెండు వర్గాలను అడ్డుకోవడంతో సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో వంశీ, యార్లగడ్డ మధ్య పోలింగ్కు ముందు, పోలింగ్కు తర్వాత కూడా మాటల యుద్ధం, కవ్వింపు చర్యలు జరగడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్కు ముందు కొంతవరకు వంశీ, యార్లగడ్డ మధ్య మాటల యుద్ధం నడిచినా పోలింగ్ తర్వాత పూర్తి సైలెంట్గా మాత్రం రెండు వర్గాలు ఉన్నాయి. ఫలితం కోసం రెండు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. గన్నవరంలో పోలింగ్ను పరిశీలిస్తే ఎక్కువ శాతం ఓటింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తయింది. మిగిలింది మాత్రమే రాత్రి వరకు కొనసాగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాలు కూడా చాలా స్వల్పంగా జరిగాయి. వంశీ, యార్లగడ్డ ఎదురైన సందర్భంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు అడ్డుకోగలిగారు. ఈ గొడవలో యార్లగడ్డ కార్లు ధ్వంసమయ్యాయి. పోలింగ్ తర్వాత కూడా ఎక్కడా రెండు పార్టీల మధ్య గొడవలు తలెత్తలేదు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో గన్నవరంలో పోలింగ్ స్వల్పంగా పెరిగింది. 2019లో 84.4% పోలింగ్ నమోదైతే 2024లో 84.88% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,79,054 ఓట్లుంటే పురుషులు 1,34,226, మహిళలు 1,44,816, ఇతరులు 12 ఓట్లున్నాయి. ఇందులో పురుషులు 1,14,503, మహిళలు 1,22,342, ఇతరులు 3 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 2,36,848 ఓట్లు పోలయ్యాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల సమయానికి 2,58,057 మొత్తంగా ఓట్లుంటే అందులో 2,18,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలిస్తుంది అనుకుంటే లేదు, తమకు అనుకూలమంటూ ఇద్దరు అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో వంశీకి 838 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి ఎన్నికల్లో గెలుపుతో పాటు మెజార్టీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ టీడీపీ తరపున గెలిచినప్పటికీ వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డికి జయకొట్టారు. దీంతో వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ అన్న విధంగా గన్నవరం రాజకీయాలు మారాయి. 2014 నుంచి వంశీపై పోటీ చేసి ఓటమి పాలైన దుట్ట రామచంద్రరావుతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో వంశీకి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని నడిపారు. వంశీ, యార్లగడ్డ కలిసి పనిచేయాలని సీఎం జగన్ చెప్పినా వారిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో 2023 నాటికి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. గన్నవరంలో వంశీకి ప్రత్యర్థిగా మారారు. టీడీపీలో చేరిన దగ్గర నుంచి యార్లగడ్డ పెద్ద ఎత్తున చేరికలపై ఫోకస్ పెట్టారు. వైసీపీలో ఉన్న తన వర్గంతో కూడా టచ్లో ఉన్నారు. తనకు సానుకూలంగా పనిచేసే వారిని వైసీపీలోనే ఉంచి టీడీపీలో ఉన్నవారితో కలిసి ఎన్నికలు ఎదుర్కొన్నారు. వైసీపీలో ఉన్న దుట్ట రామచంద్రరావు వంశీకి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో సహకరించలేదనేది లోకల్ టాక్. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు నడిపిన దుట్ట అల్లుడు భరత్ రెడ్డి మాత్రం సహకరించారు. ప్రత్యక్షంగా దుట్ట ఎక్కడా కూడా వంశీకి మద్దతు ఇవ్వలేదు. తన వర్గానికి మాత్రం యార్లగడ్డకు పనిచేయాలని దుట్ట చెప్పినట్టుగా చర్చ జరుగుతోంది.
గన్నవరంలో టీడీపీ కేడర్, వైసీపీలో ఇప్పటికీ ఉన్న తన కేడర్, 2019లో ఓడిపోవడంతో ఉన్న సింపతి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు యార్లగడ్డను గెలిపిస్తుందని ఆయన వర్గం భావిస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై వంశీ వర్గం దాడులు, భువనేశ్వర్పై వంశీ వ్యాఖ్యలు, టీడీపీ చేసిన ప్రచారం కూడా వంశీకి ఇబ్బందిగా మారతాయని ప్రత్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి తన తల్లి పేరిట వంశీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, వంశీకున్న వ్యక్తిగత ఇమేజ్ కలిసొస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్స్తో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు కూడా వంశీ గెలుపునకు సహకరిస్తాయని ఆయన వర్గం చెబుతోంది. ఎన్నికలు అవ్వకముందే యార్లగడ్డ వెంకట్రావు ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసే కొన్ని తప్పిదాలు కూడా వంశీకి కలిసొస్తాయని అంటోంది.